హైవ్యూర్స్ మొన్న ఎన్నికలప్పుడు వీళ్ళు బయట కొంచెం పేరుగా ఉన్నట్టయితే ఇన్ఫ్లుయెన్సర్లు గాను యూట్యూబర్లు గాను భయంకరంగా పోటాపోటీగా ప్రచారం చేసి పడేశారు రాజకీయ నాయకులకి ఆయా పార్టీలకి. ఇందులో యాంకర్ లాస్య కానీ ఈమె తీన్మర్ సావిత్రి కానీ ఇలా ఉన్నారు. ఏపీకి సంబంధించి చూస్తే ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్లు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. అండ్ ఏకంగా వైజాగ్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ సదస్సుకి ఒక ఆమె వచ్చి ఎంటర్ప్రైన్యూర్ అని చెప్పుకుంటూ హడావుడి చేసింది. ఎవరిని అని చెప్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే బ్యాచ్. అంతెందుకే బాబు, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన బ్యాచ్. అండ్ ఎందా చెప్పినటువంటి పర్సన్స్ యాంకర్ లాస్య తీన్మర్ సావిత్రి వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన బ్యాచ్. సో ఇప్పుడు ఓవరాల్ నేనేం చెప్తున్నాను, అసలు మీరు ఎవరిని సెలబ్రిటీలు అనుకుంటున్నారు, మీరు అసలు ఎవరిని నమ్ముతున్నారు, వీళ్ళని చేరదీసినటువంటి పార్టీలకి మీరు ఎందుకు వంతపాడుతున్నారు, ఎందుకు చేయకూడదు మీరు ఆలోచించుకోండి. ఆ వీడియో కూడా అటాచ్ చేశాను కదా, ఇప్పుడు ప్లే అయ్యింది చూసుకోండి. ఎంటర్ప్రెన్యూర్ ఏంటి, సొంతగా తన కాలం తను నిలబడింది, 10 మందికి ఉపాధి కల్పించిందట ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి. కమింగ్ టు యాంకర్ శ్యామల, ఆల్రెడీ క్వాషాలో చేయలేదు, ముందస్తుగా మీకు బెయిల్ ఇటువంటి ఏమీ కాదు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయలే కానీ విచారణ సహకరించని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ విచారణ సహకరిస్తుందంటే ఆ యాంకర్ శ్యామల. ఆమె సంబంధించిన లావాదేవీలు రిమైనింగ్ ఏదన్నా తేడా కనుక ఉంటే బ్యాంక్ అకౌంట్లు మొబైల్ ఇవన్నీ తీసుకుని అవి కూడా విచారణ అయితే చేస్తారు. నేను మరలా చెప్తున్నాను కదా, ఎక్కడ లేని స్క్రాప్ అంతా వైసీపీలోనే ఉంది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నారంటే అది ఎక్కడ ఏంటి, ఏ పార్టీలు ఏంటి, ఏ రాష్ట్రాలు ఏంటి కింద కామెంట్లో మీరే తెలియచేయండి.